అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో 10 లక్షల విలువ గల 200 కేజీల గంజాయి పట్టుబడింది. దీనిపై నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గంజాయి అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం రావడంతో పాయకరావుపేట పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒక ఎక్స్యూవీ కారులో ఒక మహిళ, 2 వ్యక్తులు కలిసి 200 కేజీల గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఆ మహిళ మరో 2 వ్యక్తుల నుంచి గంజాయితో పాటు 4 సెల్ ఫోన్లు, 3,000 నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పాయకరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. విచారణ అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్కి తరలించడం జరుగుతుందన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కోసం ప్రపోజల్ కూడా తయారు చేసి ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగిందండి. అబ్స్కాండింగ్ లో ఉన్నాడండి, అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, అప్రిహెండ్ చేస్తాను. అయితే అక్కడికైతే రావడం జరిగింది. మనకి నెల్లిపూడి వరకు కూడా, మన నక్కపల్లి దగ్గర వరకు రావడం జరిగింది. ఎప్పుడైతే ఇవి మనం అప్రిహెండ్ చేశామన్న విషయం తెలిసిందో ఆయన అబ్స్కాండ్ అయ్యాడు. త్వరలో పట్టుకుంటాం. అమ్ముతుంది అది, మిగతాదంతా కూడా లంసమ్ గా తమిళనాడు పంపిస్తారు. గంగనాయుడికి చేరవేశారండి 3 లక్షల రూపాయలు ఈ సరుకు నిమిత్తము. తీసుకొని వచ్చిన తర్వాత ఈ రోజు వాళ్ళు వచ్చి ఈ రోజు సరుకుని చెక్ చేసుకొని నిన్నటి దినం తీసుకొని వస్తుండగా మన దగ్గర దొరికారు. అయితే ఈ పూర్వపరాలు ఏంటంటే, ఈ దైపురేటి రత్నం ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ రాజు అని చెప్పేసి, ఈయన ఎన్డీపీఎస్ అఫెండర్ అండి. ఈయన ప్రజెంట్ చెన్నైలో జైల్లో ఉన్నారు. ఒక 5 మంత్స్ బ్యాక్ ఈయన అక్కడ చెన్నైలో దొరకడం జరిగింది. అలాగే ఆయన తాలూకు అసిస్టెంట్ సతీష్ అని చెప్పేసి ఆయన కూడా చెన్నై జైల్లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఈ గంగనాయుడు ద్వారా వ్యాపారాలు అవి చేస్తుండేవారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ జైలుకి వెళ్లారో ఆ బిజినెస్ ని రాజు మిసెస్ ప్రజెంట్ A1 బైపురేటి రత్నం స్టార్ట్ చేసింది. అట్లాగే సతీష్ ఎవరైతే రాజు తాలూకా అనుచరుడు ఉన్నాడో ఆ రాజు తాలూకా అనుచరుడు తాలూకా బావమరిది కాళ్ళ నాగ సతీష్ అని ఇప్పుడు A4 ఈయన తాలూకా బావమరిది ఎర్రమిల్లి నాగ వీరశివ A3 అండి. వీళ్ళ సహకారంతో ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ గాంజాని ఈవిడ కొంత అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కాస్త రిటైల్ గా అమ్ముతూ మాక్సిమం అంతా కూడా తమిళనాడుకి పంపిస్తుంటుంది ఈవిడ. వీళ్ళ భర్త తాలూకా కాంటాక్ట్ ద్వారా డిస్పోజ్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు మనం 200 కేజీల గాంజాని, దాని విలువ సుమారుగా మన దగ్గర అయితే 10 లక్షల రూపాయలు ఉంది దీని తాలూకా విలువ. అదే ఇది వన్స్ మన స్టేట్ దాటిన తర్వాత 40 lakhs వరకు ఉంటుంది. అలాగే ఒక కారు ప్లస్ 4 సెల్ ఫోన్లు, 3,000 రూపాయల క్యాష్ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో మన పాయకరావుపేట ఇన్స్పెక్టర్ అప్పన్న గారు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ పురుషోత్తం, ఆలీ అండ్ స్టాఫ్ అంతా కూడా వీళ్ళు చాలా పకడ్బందీగా అందరినీ ఈ గాంజాని క్యాచ్ చేయడం, ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఇమీడియట్ గా మన జిల్లా ఎస్పీ గారు టీం అందరినీ కూడా అభినందించారు. రేపు రాబోయే క్రైమ్ మీటింగ్ లో కూడా వీళ్ళందరికీ కూడా రివార్డ్స్ ఇస్తామని చెప్పారు. ఎవరైతే ఈ కేసులో కింగ్ పిన్ గంగునాయుడు ఉన్నాడో, గంగునాయుడు ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది గొర్రెల గంగునాయుడిని. అలాగే గొర్రెల గంగునాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఈ ఒరిస్సా నుంచి ఈయనకి సరుకు ఎవరైతే